గారితో చెప్పుకోవడం, రమేష్ పై నిలబడుతుంటే ఆ రమేష్ ని అత్యంత దారుణంగా చంపారన్న. ఆ చంపడం అనేది రమేష్ వాకింగ్కి వెళ్తుంటే ట్రాక్టర్ తో గుద్ది ఆ ట్రాక్టర్ పడినోడు మళ్ళీ బతుకుతాడేమోనని చెప్పి రాడ్లతోటి కత్తులతోటి అత్యంత పాశవికంగా దాడి చేసి రమేష్ హత్య చేశారు. అంటే రమేష్ ఏదైనా పైరవీలు పంచాయతీలు చేసి ఆక్రమణ చేసి చేస్తా ఉంటే చంపేదనుకుంటే అర్థం ఉందన్న. ఒక బీసీ మహిళకి ఒక అన్యాయం జరిగిందన్నా అని నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నందుకు ఆ బీసీ మహిళకి అండగా నిలబడినటువంటి రమేష్ ని చంపడం అంటే ఒక మాటలో చెప్పాలంటే నాయకత్వంగా వివిధ సంఘాల నాయకులుగా ఉండబడినటువంటి అందరూ కూడా ఒక సన్నని దాన్ని ఏమనాలో అన్న భయం అందామా లేకుంటే బాధ అందామా ఇది ఏమందామా అర్థం కానట్టు పరిస్థితి. అంటే ఒక సమస్య కోసం పోయి ఒక బాధిత మహిళకి కష్టం ఉండబడిన వాడికి అండగా నిలబడితే చంపడమా అంటే అలా చంపుకుంటూ పోతూ ఉంటే ఇక సమస్యల మీద కొట్లాడే దగ్గర సమస్యల మీద మాట్లాడే దగ్గర ఎవరు ఉంటారు, ఎవరు దాని గురించి మాట్లాడతారు అనేటువంటిది ఒక ఆవేదనతోనూ ఒక బాధతోనూ లేదు రమేష్ కి జరిగినటువంటిది ఇంకొక ఏ నాయకుడికి జరగకూడదు, ఏ నాయకుడికి జరిగేటట్టుగా అది ఉంటే అది నాయకత్వానికి కాదు మొత్తం మాదిగ జాతి అస్తిత్వానికి ప్రమాదకరమైన ఏర్పడుతుంది. ఈయన నా సంఘం కాదు, ఆయన నా సంఘం కాదని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళని చెప్పుకుంటూ మనం పొయ్యామనుకుంటే మనల్ని ఏరేరి చంపేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఏ సంఘంలో ఉన్నా ఎక్కడున్నా అందరం ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని రమేష్ మాదికి అండగా నిలబడిన సంకల్పంతో ఇక్కడికి వచ్చామన్నా. ఆ సందర్భంలో ఇప్పుడు మేము కూడా భావిస్తా ఉన్నాం, మీరు మా కమిషన్ చైర్మన్ గా ఉండడం, దాసు లాంటి తమ్ముళ్ళు మీతో పాటు అండగా ఉండడం అనేది కూడా మేము నిజంగా చాలా బాగా సంతోషపడుతున్నామన్నా. అయితే ఇప్పుడు తమ్ముడు చెప్పారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటున్నారు అన్న. ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు? ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడి చేస్తే వచ్చి జరిగే బెనిఫిట్ ఏంది అన్న మీకు తెలియదు కాదు అన్న. మాకు 10 ఏళ్ల వయసులో కారం చెడు జరిగిందన్న. 10 ఏళ్ల వయసులో కారం చెడు జరిగింది. దోషులకు శిక్ష పడినట్టు ఎక్కడా లేదన్న. 1991 ఆగస్టు 6న చుండూరు జరిగింది. దోషులకు శిక్ష పడినట్టు ఎక్కడ లేదన్న. ఇక చూసుకుంటే రాష్ట్రంలో అది నీరుకొండ, వేంపెంట, లక్ష్మీపేట లేకుంటే ప్యాపిలి లేదా ఇలాంటి సంఘటనలు చూసుకుంటా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగిన, హత్యలు జరిగిన, అత్యాచారాలు జరిగిన, మా అక్క చెల్లెల మాన ప్రాణాలను దోచుకుంటున్నా శిక్షలు పట్టలేదన్న. శిక్షలు పడడానికి పడకపోవడానికి ప్రధాన కారణం ఏందని చెప్పి అన్వేషిస్తే దానికి ఒకే ఒక కారణం అన్న. ఉదాహరణకి ఎస్ఎస్ కేసు జరుగుతుంది. ఆ కేసుని విచారించడం కోసం డీఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తారన్న. ఆ డీఎస్పీ స్థాయి అధికారికి 90 రోజులు గడువిస్తారు. ఆ 90 రోజుల్లో ఆ డీఎస్పీ వచ్చి ఆ గ్రామాన్ని సందర్శించి ఆ బాధిత కుటుంబాలను సందర్శించి ఆ కేసుని ఆయన ఛార్జ్ షీట్ చేయడానికి 90 రోజులు పడితే ఈ 90 రోజులు జరిగేది ఏంటంటన్నా ఆయన కోపం ఉన్నప్పుడు ఒక మనిషి ఎదురు మనిషి తిట్టుకున్నప్పుడు ఒక గంట దాకా కోపం అట్టగే ఉంటదన్న. ఒక రోజంతా ఉంటదన్న, ఒక వారం ఉంటదన్న, తర్వాత సన్నగిలుతా ఉంటది. ఆ సన్నగిలే క్రమంలో గ్రామంలో ఉండబడినాడు, అరే ఇప్పుడు దాకా అన్నదమ్ముల్లా ఉండటోళ్ళవురా, కలిసిమెలిసి ఉన్నావురా, అన్నామామని పిలుచుకున్నావురా, ఈ కేసులేందిరా, కలిసిపోదావురా అని చెప్పని చిన్నంగా ఈ బాధితుడి దగ్గరికి వచ్చి వీడి పేదరికలు ఉన్నాడు కదన్నా, ఆకలితో ఉండబడినోడికి ఆశ చూపించేటప్పటికి ఆయన నిజమే కదా, ఎందుకు లే గొడవలు, ఒక చోట ఉన్నటోళ్ళం కదా అని చెప్పని ఈ ఆలోచనకు వచ్చేటప్పటికి కేసులు మొత్తం కూడా ఏమవుతున్నాయంటే ఛార్జ్ షీట్ అయిన కేసులు కూడా కోర్టుకు వెళ్లేటప్పటికి సంవత్సరాల కాలం గడుస్తున్నది. సంవత్సరాల కాలం ఇప్పుడు మీకు తెలిసిందే, కారం చేడు కేసులో శిక్ష పడలేదు. చుండూరులో ప్రత్యేక కోర్టు పెట్టి శిక్షలు వేస్తే మన అదే హైకోర్టుకు వెళ్లి జస్టిస్ రత్నమారెడ్డి ఆ కేసులు కొట్టేశాడు. అంటే ఇలాగ జరగకుండా ఉండాలనుకుంటే, సత్వరమే దోషులకు శిక్ష పడాలనుకుంటే, నా అక్కల చెల్లెలను అత్యాచారం చేసిన వాడికి తక్షణమే శిక్ష పడాలనుకుంటే, లేదు నా అన్నల తమ్ముడిని చంపిన వాడికి తక్షణమే శిక్ష పడాలనుకుంటే దానికి 100% ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పని మేము విశ్వసించాం కనుకనే ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పిన డిమాండ్ అందరం కలిసి కూర్చొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు అని చెప్పని అంటున్నామన్నా. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడంలో మీ వంతు పాత్ర మీరు పోషిస్తే తమ్ముడు అన్నట్టు నిజంగా భారతదేశ చరిత్రలో లేదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కేఎస్ జవహర్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడింది. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మాదిగ జాతికో లేదా దళిత జాతికో, అన్నలకు అక్కలకు చెల్లెలకు అన్యాయం జరిగితే అన్యాయం చేసిన దగ్గర ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 60 రోజులు మించక ముందే, 90 రోజులు మించక ముందే శిక్షలు పడుతున్నాయి అనేటువంటిది రావడం జరిగిందంటే అది మీకు గర్వకారణమన్నా. ఈ దళిత జాతిలో పుట్టినటువంటి బిడ్డలందరికీ కూడా రక్షణగా మారడానికి అవకాశం ఉంటుంది కనుక దయచేసి మీ వంతు ప్రయత్నంగా మీరు ప్రభుత్వాన్ని మాట్లాడండి, ప్రభుత్వంతో స్పందించి మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేయాల్సిందిగా సౌకర్యం కోరుతున్నామన్నా. అదేవిధంగా తమ్ముడు ఇందా కూడా ఒక మాట చెప్పాడన్నా, అంటే నేను కూడా దాన్ని ఉదాహరిస్తున్నాను. ప్రకాశం జిల్లా మా జిల్లా అన్న, ప్రకాశం జిల్లాలో నాకు అన్నట్టు అంటే అది కూడా బాధతోనేనన్నా. అంటే మా ప్రాణానికి విలువ లేదు, మా అక్కల చెల్లెల మానాలకు విలువ లేదు. మమ్మల్ని చంపితే ఎస్పీ స్పందించడు, మమ్మల్ని చంపితే కలెక్టర్ స్పందించడు. కూతవేట దూరంలో కలెక్టరేట్ ఉందన్న.
ఒక గ్రామంలో ఎస్ఎస్టీ జరిగితే 24 గంటలు తిరిగేలోపు ఆ గ్రామానికి ఆ సంబంధిత ఎస్ఎస్ అట్రాసిటీ యాక్ట్ ద్వారా ఆ చట్టంలో ఉండబడినటువంటి ఆర్టికల్స్ ద్వారా ఆ గ్రామానికి కలెక్టర్ రావాలి, ఆ గ్రామానికి ఎస్పీ రావాలి, ఆ గ్రామాన్ని సందర్శించాలి, ఆ గ్రామంలో నిద్ర చేయాలి, బాధిత కుటుంబానికి అండగా నిలబడాలి, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రావాల్సిన మొత్తం కూడా అది వారం రోజుల తిరిగి ఎన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు లేదన్న. దౌర్భాగ్యం ఏంటంటే మీరు వచ్చారు, మీరు కేబినెట్ హోదా అంటే మీరు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మీరు ఇక్కడికి రావడం జరుగుతున్నప్పుడు మీతో పాటు పరిగెత్తుకుంటూ కలెక్టర్ గారు రావాల్సిన అవసరం ఉందన్నా, పరిగెత్తుకుంటూ ఎస్పీ గారు రావాల్సిన అవసరం ఉందన్నా. కానీ మీరు వచ్చినప్పటికీ కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు రాలేదు అంటే దాన్ని ఏ కోణంలో చూడాలో మీరే ఆలోచించండి అన్న. దాన్ని మాత్రమే తీవ్రంగా పరిగణిస్తున్నాం. మా చైర్మన్ గారిని అవమానించారని దగ్గర కూడా మేము అనడానికి కూడా మేము ఆలోచించట్లేదు. 100% 7 రోజులైనా 8 రోజులైనా ఇప్పటికీ సంఘటన జరిగి కలెక్టర్ గారు రాలేదు, ఎస్పీ గారు రాలేదు, బాధితులు పరామర్శించలేదు, బాధితులకు అందించాల్సిన పరిహారం కూడా అందించే ప్రయత్నం చేయలేదు. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అన్న. కలెక్టర్ గారిని మీరు ఇక్కడ ఉండి మాట్లాడతారా, బయటికి వెళ్ళి నాకు మాట్లాడతారా, ఎస్పీ గారితో మాట్లాడతారా, ఏమైనప్పటికీ తెల్లారి పొద్దుడికి కలెక్టర్ గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలన్న. ఇంకొక విషయం అన్న, చంపినోడి దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ ఉందన్న. చంపినోడి దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. ఆయన వాళ్ళ ఇంటి ముందు పోలీసు వాళ్ళు ఉన్నారు. పసిబిడ్డలన్న, రమేష్ తప్పితే ఆ భార్యకి లోకం తెలియదు. అన్నా నా భర్త ఆ రోజు చనిపోయి వచ్చినప్పుడు అమ్మ నీ భర్త వీరుడమ్మా, చనిపోయాడు, నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా అంటే నా భర్త వీరుడు అన్నా, మీకు ఇన్ని చెప్పాడన్నా, ప్రాణాలు ఇస్తానని చెప్పాడన్నా, అంబేద్కర్ అన్నాడన్నా, ఏం తెలియనట్టు అమాయకురాలన్నా పసిబిడ్డలు. ఆ బిడ్డలకి ఏం జరుగుతుందో తెలియనటువంటి బిక్కుమంటబోతున్నారన్న. వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉందన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోద్దని కోరుతూ, మా ప్రాణాలకు విలువించే దగ్గర మేము అడుగుతున్నామన్నా, అట్రాసిటీ ద్వారా వచ్చేటువంటి 8 లక్షలు వస్తాయన్నా. అదొక చట్టం మాకు ఇచ్చింది కాబట్టి, ప్రత్యేకమైన చట్టం కాబట్టి వస్తాయి. కానీ ఈ హత్యని మీరు ప్రత్యేకంగా తీసుకోండి అన్న. ఈ హత్యని మీరు ప్రత్యేకంగా తీసుకోండి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ గానే తీసుకోండి అన్న. వేరుగా నేను ఎవరినో కించపరచాలని, ఎవరినో కామెంట్ చేయాలని చెప్పడం లేదు. మా ప్రకాశం జిల్లాలోనే కమ్మలు కాపులకి మధ్య ఘర్షణ జరిగిందన్న. తమ్ముడు ఒక మాట చెప్పి వదిలేశాడు. కమ్మలి కాపులకి 2 వ్యక్తుల మధ్య ఘర్షణ అన్న. దేని దగ్గర? ఆస్తి వివాదాల దగ్గర, డబ్బు దగ్గర. దాని దగ్గర ఇవ్వలేదని చెప్పని వాళ్ళ భార్యతో ఫోన్లో అసభ్యంగా మాట్లాడాడని చెప్పి పొయ్యేవాడిని అట్టాగే మనోడిని ట్రాక్టర్తో గుద్దినట్టే వాళ్ళు కూడా బుల్లెట్ తీసుకొచ్చి గుద్దుపడేసి నరికి చంపారన్న. ఆ చంపిన ఘటనలో నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం స్పందించిందన్న. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు వచ్చాడు, ఆ విధంగా మున్సిపల్ శాఖ మంత్రి వచ్చాడు. అన్ని శాఖల మంత్రులు అక్కడికి వచ్చారు. రావడంతో పాటు మేం పేదోళ్ళం కాబట్టి, మాదిగోళం కాబట్టి మమ్మల్ని చంపినా, మా రమేష్ చంపినా, ఏం చేసినా ఆ అట్రాసిటీ ద్వారా వచ్చే 8 లక్షలే. కానీ ప్రభుత్వం ఎక్కడ చట్టం లేదన్నా కమ్మల్ని కాపులు చంపితే ₹1 కోటి ఇవ్వాలని. ప్రభుత్వం ఎక్కడ చట్టం లేదన్నా కమ్మల్ని కాపులు చంపితే ₹1 కోటి ఇవ్వాలని, 5 ఎకరాలు భూమి ఇవ్వాలని, వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని. కానీ ఆగ మేఘాల మీద హుటాహుటిగా ₹1 కోటి డబ్బులు ప్రకటించారు, 5 ఎకరాల భూమి ప్రకటించారు, అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగము ప్రకటించారన్న. మేము కూడా మా అన్నగా చేతులు జోడించి అడుగుతున్నామన్నా, రమేష్ తప్పితే లోకం తెలియని వాళ్ళన్నా మీరు కూడా పెద్ద మనసు వేసుకోండి. పెద్ద మనసు వేసుకొని రమేష్ మృతిని కూడా ఒక ప్రత్యేకమైన కోణంలో చూడండి. సమాజం కోసం పనిచేసేవాడు, సమాజంలో ఉన్నటువంటి పీడితుల పక్షాన, బాధితుల పక్షాన పనిచేస్తున్నాడు. ఆ పనిచేసేటువంటి రమేష్ కి కుటుంబం కోల్పోయింది కనుక ఆ కోల్పోయినటువంటి కుటుంబానికి మీరు అక్కడ ఏ విధంగా అయితే ₹1 కోటి ఇచ్చారో, 5 ఎకరాల భూమి ఇచ్చారో, అదే ఉద్యోగం ఇచ్చారో, ఉద్యోగం 5 ఎకరాల భూమి మాకు అట్రాసిటీ యాక్ట్ ద్వారా వస్తుందన్నా. కానీ ₹1 కోటి అనేది మాత్రం మీరు ప్రభుత్వంతో మాట్లాడండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. అది ₹1 కోటి సాయంగా మీరు కానీ చేర్చగలిగితే యావత్తు మాదిగ జాతి మొత్తం కూడా ప్రభుత్వానికి మీకు రుణపడి ఉంటుందన్న విషయం కూడా మీరు మర్చిపోవద్దని చెప్పి సవిరంగా మీకు ఎంపీలు చేసుకుంటూ, ఇంకో చిన్న మాట అన్న, ఒక్క నిమిషం అన్నా. మన వాళ్ళు మీరు లోపల ఉండగానే ఇక్కడ కొంతమంది డిఎస్పీ గారిని అంటే గొడవ చేస్తూ డిఎస్పీ గారు వైఫల్యం అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. తమ్ముడు కూడా మాట్లాడాడు. నేను ఎందుకంటే మాట్లాడిన అంశాన్ని మళ్ళీ మీకు ఎందుకు విశ్లేషిస్తున్నానంటే, ఒక హత్య జరగాలంటే ఊరికినే జరగదన్నా. ఓ సంఘటన జరగాలంటే ఎప్పుడు ఊరికినే జరగదు. ఆ సంఘటనకు ముందు జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. లక్ష్మీనారాయణ ఉన్నాడన్న, చెప్పాడు 6 హత్యలు జరిగినాయి అని. లక్ష్మీనారాయణ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాడు, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాడు. సార్ మాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రొటెక్షన్ అన్నా ఇవ్వండి, నాకు ఆయుధం అన్నా ఇవ్వండి, నాకు ప్రొటెక్షన్ అన్నా ఇవ్వండి, ఆయుధం అన్నా ఇవ్వండి అని చెప్పని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాడు, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాడు. మొత్తుకున్నాడు. అయితే అంటే అదే బహుశా ఎస్పీ గారికి లేదా ఇంకొకరికి ఈయన మాదికి కాకుండా ఓ రెడ్డి ఆయనో, ఓ లేదా కాపాయనో, లేదంటే ఒక బోయ ఆయన అయితే ఆగమేఘాల మీద నిజమే కావాలి, ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పని ఇచ్చేవాళ్ళేమోనన్నా, ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళేమో, లేకుంటే చేతికి ఆయుధం ఇచ్చేవాళ్ళేమో.
కానీ ఈయన బాధిగా నేను కారణంగా ఆయనకి ఆయుధం ఇవ్వలేదన్న లక్ష్మీనారాయణ చంపేశారన్న. అదేవిధంగా సంజయ్ రావు కూడా అన్న, అదేవిధంగా బాబు ఇది విజిలేశారు కదా, నేను బాధతో ఆవేదనతో మాట్లాడుతున్నాను. సహచార ఉద్యమకారుడు చనిపోయిన ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను. అన్న సంజయ్ కూడా అదే పరిస్థితి అన్న. సంజయ్ కూడా ఎంఆర్పీఎస్ లో పనిచేశాడన్న. ఆ సంజయ్ కూడా కొంచెం ఇది ఉంది. ఆయన కూడా పోయాడన్న. ఆయన కూడా పోయి డిపార్ట్మెంట్ బతులు ఆడుకున్నాడు. ఆయన పోయి కూడా ఎస్పీ గారిని బతులు ఆడుకున్నాడు. ఆయన పోయి కూడా నాకు థ్రెట్ ఉంది, నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి, నాకు ఆయుధమన్నా ఇవ్వండి, నాకు ప్రొడక్షన్ ఇవ్వండి అని చెప్పానంటే సంజయ్ కూడా ఇవ్వలేదన్న. సంజయ్ కూడా చంపేశారన్న. అదేవిధంగా సంబంధిత డిఎస్పీ గారు అంటే ఆయన మీద ఆయన ఎవరో మాకు తెలియదన్న, ఆయన మీద మాకు వ్యక్తిగత కక్ష లేదు, ఇంకోటి లేదు. ఆయన ముఖం కూడా మేము చూసుంటాం. కానీ జరిగినటువంటి సంఘటనలు ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఇదే డిఎస్పీ గారు సిఐగా ఉన్నప్పుడు ఒక 6 సంవత్సరాల క్రితం 2012 అనుకుంటానన్న పక్కనే గ్రామం. ఆ గ్రామంలో బోయోళ్ళందరూ కలిసి ఆ గ్రామంలో ఉండబడినటువంటి ఒక ఎంఆర్పీఎస్ నాయకుడిని లాక్కొచ్చి చెట్టు తీసుకొచ్చి గుడ్రాయి దగ్గర మెడ నరికి చంపారన్న. బలిచ్చినట్టు ఒక గేదెను దాన్ని మేకపోతును బలిచ్చినట్టు చంపారు. ఏ ఊరది వెంకటేష్ అన్న? అటికల గుండూరు అన్న. అటికల గుండూరు. అంటే ఇలాంటి సంఘటన ఎందుకు చెప్తున్నామంటన్నా, ఊరికేనే ఒక మనిషి మీద ఎలిగేషన్ చేయడానికి మేమేమి కాదు, మాకు అవసరం కూడా లేదు. అంటే ఈ సంఘటనలన్నీ జరిగిన నేపథ్యంలో అంటే లక్ష్మీనారాయణకై ప్రొడక్షన్ ఇవ్వకపోతేనే ఆయుధం ఇవ్వకపోతే చనిపోయాడు. సంజన పరిస్థితి అయిపోయింది. రమేష్ మీద కొన్ని సంవత్సరాలుగా రిక్కి నిర్వహిస్తున్నారన్న. రమేష్ మీద అరే మీ ఓడబ్బా అన్ని సమస్యల మీద ముందుకు వస్తున్నాడు, దూసుకొని పోతున్నాడు, వేగంగా పోతున్నాడు, కరెక్ట్ కాదు కదబ్బా అని చెప్పి మాట్లాడుతుంటే మా దౌర్భాగ్యం ఏంటంటన్నా, మా సంఘాలు ఉండబడిన ఒకళ్ళిద్దరు పోయి రమేష్ మా సంఘం కాదు సార్, రమేష్ తో మాకు సంబంధం లేదు సార్ అని చెప్పడంతో అంటే రమేష్ కి మాకు సంబంధం లేదు కాబట్టి, సంఘానికి సంబంధం లేదు కాబట్టి రమేష్ మీద దాడి జరిగినా ఏం చేసిన అడిగేవాడు ఇప్పుడు లేడులే అని చెప్పినట్టు దీనితోటి కొంచెం దాడి జరిగినట్టు కూడా స్పష్టంగా కనపడుతున్న సందర్భం ఉందన్న. ఆ కోణంలో ఆలోచించి మేము అంటే దీని వెనక ప్రత్యక్షంగా నేను అంటున్నానన్నా, సంజయ్కో లక్ష్మీనారాయణకో లేకపోతే మా రమేష్ కో కొద్దిగా థ్రెట్ ఉందనుకున్నప్పుడు, ఆ థ్రెట్ ఉన్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుని ఉంటే వాళ్ళు చచ్చిపోవడానికి అవకాశం లేదన్న. పోలీసుల ఉదాసీనతే వాళ్ళ మరణాలకి కారణమైందనేటువంటి బాధతో ఆవేదనతో మేము మాట్లాడాం. దానికి గౌరవ డీఎస్పీ గారు కూడా నిన్న మాట్లాడుతూ సంఘటనలో నిజంగా తమ్ముడన్నట్టు ఆయన 120 పెట్టాడు, సెక్షన్ 49 పెట్టాడు, సంతోషం. ఎవరైతే దోషులు ఉన్నారో మూకుమ్మడిగా కుట్రబని చంపారు కనుక ఏం చేయడం సంతోషం. అయితే అది మాట్లాడుతున్న సందర్భంలోనే ఆయన ఒక మాట మాట్లాడాడన్న. కొంతమంది సెల్ఫ్ డిక్లేర్డ్ లీడర్స్ వచ్చి తెలుసుకోకుండా అది మాట్లాడుతున్నారు, తస్మత్ జాగ్రత్త అని చెప్పని మాట్లాడారన్న. వీడియోలు కూడా ఉన్నాయి. అంటే ఈ మర్డర్లన్నీ చూసుకుంటే పోలీసుల ఉదాసీనత స్పష్టంగా అర్థమవుతుంది. వాటన్నిటితో పాటు బలం లేని నాయకులని కూడా ఒక పదం వాడాడన్న డీఎస్పీ గారు. అంటే బలం లేని నాయకులు మాట్లాడితే చంపేస్తారన్నా? సార్ నేను మీ మీద నాకు తెలియదు, మీరు వ్యక్తిగతంగా ఏం లేదు కదా సార్. నేనేం చెప్పాను? ఒక నిమిషం బాబు, ఒక నిమిషం బాయ్, ఒక నిమిషం. సార్ ఏమి మనకి శత్రువేమి కాదు, ఆయన మీద మనకి వ్యక్తిగత కోపం ఏమి లేదు. రైట్ అన్న నేను కాదంటలేదు. మీరు కుటుంబం మీకు సంబంధం లేదని నేను అంటలేదు. మీరు అండగా నిలబడి ఉంటారు, మీరు సాయం చేస్తుంటారు, మీకు కాదంటలేదు. నేను చెప్తాను, నిన్న మాట్లాడిన దాంట్లో రైట్, దోషులను అరెస్ట్ చేసే దగ్గర, వాళ్ళని శిక్షించే దగ్గర మీ పాత్ర నిజాయితీగా మీరు పోషించారు. ఎస్, మేము ఆరోపణలు చేశాం. ఓకే, మీ మీద ఏదో డౌట్ ఉందని మేము ఆరోపణలు చేశాం. లేదంటే మా లక్ష్మీనారాయణగా జరిగిందేమని మేము ఆరోపణ అనుకున్నాం, లేదు మా సంజనలాగా జరిగిందేమని చెప్పి మేము అనుకున్నాం. రైట్, మంచిదండి, మంచిది వినండి, నేను కాదంటలేదు. రైట్ కాదంటలేదు సార్, మీరు మాట్లాడబాకండి ఒక నిమిషం. కాదంటలేదు. అయితే నేను ఎక్కడ అంటే సార్, మీరు ఒకవేళ దాంతో మాట్లాడినప్పుడు దాంట్లో అన్న నోటీసులు ఇస్తాము అడగదు, సంతోషం సార్. నోటీసులు లేదు సార్. మా 35 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో ఎంఆర్పీఎస్ ఉద్యమ గడ్డబెట్టిన తర్వాత నా దేశం నా మీద దాదాపు 20-30 కేసులు ఉన్నాయి, 9 సార్లు జైలుకి వెళ్ళాను, 200 పైచీలకు జైలు జీవితాలు ఉన్నాయి. అయ్యేం మాకేం కొత్త కాదు. జైలు కోతలు అయితే విషయం ఏంటంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ అంత చేసినంత వరకు బాగానే అన్న. ఇక్కడ బాధిత కుటుంబానికి కావాలందుకే సార్ అన్న దానివల్ల ఇప్పుడు జాగ్రత్త అని హెచ్చరించడము, బలం లేనోళ్ళని మాట్లాడటం అంటే
సార్ మేము సార్ మీ క్యారెక్టర్ రిసెస్ చేయడానికి మీ మీద మాకు వ్యక్తిగతంగా ఉంది. ఏం చేస్తాం? మంచిది సార్, మంచిది 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 సార్, మంచిది సార్. ధన్యవాదాలు, ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. రేట్ మంచిదే. సార్ గురించి ఎవరు మాట్లాడలేదే అంటే నేను చెప్తాను సార్ అన్న. దాని వల్ల ఏమైందంటే ఇప్పుడు బాబు ఒక్క నిమిషం ఆగండి బాబు. నేనంటే అది సెల్ఫ్ డిక్లేర్ ఎవరు సార్ ఇక్కడ? మీరు అన్న సార్, మీరు గొప్పగా చెప్పుకున్నారు సార్ ఇన్ని సంవత్సరాల సర్వీస్ లో మీకు చరిత్ర ఉందని. మరి మా 30 సంవత్సరాల ఉద్యమ జీవితంలో ఎన్ని కేసులు, ఎన్ని జీవితాల్లో ఈ జాతి కోసం, ఈ ఉద్యమం కోసం, మాది జాతి భవిష్యత్తు కోసం మాకు పణంగా పెట్టుకోవడమే, జీవితాల్లో పణంగా పెట్టుకోవడమే. మేము సెల్ఫ్ డిక్లేర్డా? మేమేంటి సెల్ఫ్ డిక్లేర్డు? మేము కూడా కాదు. మీరు ఏ విధంగా ఆత్మగౌరవాన్ని ఫీల్ అవుతారో మేము కూడా అదే ఆత్మగౌరవాన్ని ఫీల్ అవుతాం సార్. దాన్ని వేరుగా అంటలేదు. అయితే ఆ పదం అన్నందువల్ల ఏమవుతుంది అంటే, నేను చెప్పాలని ఉద్దేశం చేసి గారు, ఆ పదం అన్నందువల్ల ఏమవుతుందంటే, అంటే మేము బలం లేని వాళ్ళమేమో, మేము బలహీనులమేమో, అంటే మమ్మల్ని చంపితే అడిగేవాళ్ళు లేరేమో, ఆ కోణంలో రమేష్ చంపారేమో, ఇలాంటి మాటలు, ఇలాంటి పదాలు అనేక అనర్థాలకు తావిస్తాయి. దయచేసి మీలాంటి ఒకవే మేము ఆరోపణ చేస్తాం. మేము ఆరోపణ చేసినప్పుడు మీరు చెప్పాల్సిందంటే, బ్రదర్ మీ ఆరోపణ కరెక్ట్ కాదు, ఇదిగో నేను ఈ విధంగా చేస్తాను, ఇది ఈ విధంగా నేను ముందుకెళ్లాను, ఈ విధంగా నేను సక్సెస్ చేశాను అని చెప్తే ధన్యవాదాలు. మా సువర్ణ చెప్పాడు, ఇప్పుడు చెప్పలేదా? మీరు కేసు కట్టడానికి మీకు ధన్యవాదాలు చెప్పాడు, మాకేముంటది? కాకపోతే అలా ఎవరియో ఒకళ్ళు అన్నాను ఒక మాట, ఎవరు ఇక్కడ ఎందుకు చెప్తే సార్ అని డివేట్ అవ్వట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఇప్పుడు ఒక మాట ఏంటంటే, మా సంఘం కాదు మరి ఎవడు, మేము అడుగుతున్నాం, మేము బలహీనమే, మరి బలవంతుడు ఎవరి? బలమైన సంఘం ఎవరు? ఎవడు మాట్లాడుతున్నాడు? ఎవరు కొట్లాడాలి ఈ జాతుల కోసం? రమేష్ మర్డర్ జరిగింది. రమేష్ మర్డర్ జరిగి వారం 10 రోజులు అవుతుంది. మేమందరం వచ్చాం. మా సంఘమా కాదు, మా కులపడు కదా, మా మాదిగోడు కదా, జాతి కోసం పనిచేస్తున్నాడు కదా, నిలబడి దగ్గర ముందు వరుస ఉండాలని చెప్పి ఆ కోణంలో వచ్చిన వాళ్ళు కాకనే మా వంతు బాధని, మా వంతు ఆవేదనని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం తప్పించి, అది కూడా జవహర్ అన్న ఉద్యమాల పట్ల, సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగినోడు. ఈ రోజు ఎస్సీ కమిషన్ గా ఆయన ఉండడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాడు అన్నకి ఇవ్వడం. అలాంటి దగ్గర కొంత చెప్పే ప్రయత్నమే తప్పనించి వేరుగా కాదన్నా. అన్నా నేను మీకు సవినిగా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎందుకో తెలియదు మా మీద దాడులు పెరిగాయి, ఎందుకో తెలియదు మమ్మల్ని చంపుతున్నారు, ఎందుకో తెలీదు మా అక్కలు మా చెల్లెడు అత్యాచారాలకు గురవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా, కారణం ఏదప్పటికీ కూడా, పాలకులు మారినా, అధికారాలు మారినా, దాడులు మాత్రం మా మాదిగా మాలల మీద జరుగుతున్నాయి, మా దళిత గిరిజనుల మీద జరుగుతున్నాయి తప్పనించి వేరొకళ్ళ మీద జరగటం లేదు. ఒకవేళ జరిగినటువంటి వాటిని ఖండించాల్సిన బాధ్యత, వాటి ముందు తీసుకురావాల్సిన బాధ్యత మా వంతుకు మాకుంది కనుక మీ వంతుకు పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నా. దాన్ని మీరు ప్రత్యేకంగా తీసుకోండి. ఆ ప్రత్యేకంగా తీసుకునే దానిలో మాకు చేయాల్సిన 2 పనులన్నా, ₹1,00,00,000 ఎక్స్గ్రేషన్ ప్రకటించండి ఆ కుటుంబానికి, మీరు ప్రభుత్వంతో మాట్లాడి. ఎందుకంటే అక్కడ జరిగింది, అక్కడ జరగలేదు కాబట్టి మేము అక్కడ చంపితే ఇచ్చారు ₹1,00,00,000, ఇక్కడ కూడా చంపారు కనుక రమేష్ కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వండి. నాయకుడు తన జీవితాన్ని కమ్యూనిటీ కోసం పరంగా పెట్టినోడు కనుక ₹1,00,00,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అట్రాసిటీ కేసులు వీగిపోవడానికి కారణం కాలయాపన జరగడమే. ఆ కాలయాపన జరగకుండా ఉండాలనుకుంటే మీ తెలిసినటువంటి అన్ని కేసులు విచారించండి అన్న. 100% 10% మాత్రమే శిక్షలు పడి ఉంటాయి, మిగిలిన 90% శిక్షలకు నోచుకునే కారణం ఏంటంటే జాప్యమే. ఆ జాప్యం జరగకుండా ఉండాలనుకున్నప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారని చెప్పి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మీ గ్రామానికి సందర్శించినందుకు, వచ్చినందుకు, బాధిత కుటుంబానికి అండగా నిలబడటం కోసం మీ వంతు ప్రయత్నం చేస్తున్నందుకు, అదేవిధంగా ఆ ప్రయత్నంలో 100% ఆ కుటుంబానికి అండగా ఉండటం కోసం మీ వంతు ప్రయత్నం చేస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న గారు. ఇప్పుడు కృపాకర్ మాదిగ గారిని మనం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ జవహర్ గారు ఈరోజు ఇక్కడికి రావటం, కొంచెం న్యాయం జరుగుతుందేమో అనేటువంటి ఆశ కలుగుతా ఉన్నది. మనకి జంతు సంరక్షణ చట్టాలున్నాయి భారతదేశంలో. జంతు సంరక్షణ చట్టము, అటవీ సంరక్షణ చట్టాలు ఉన్నాయి 1960, 1972. వాటి ప్రకారము ఒక నెమల్ని చంపితే గాయపరిస్తే, ఒక పులిని చంపితే గాయపరిస్తే, ఒక సింహాన్ని చంపితే గాయపరిస్తే జీవితకాలం జైలు శిక్షలు పడతాయి. మీకు తెలుసు సల్మాన్ ఖాన్ ఎన్ని సంవత్సరాలు కోర్టులు తిరిగాడు మీ అందరికీ తెలుసు. అంతేకాదు ఒక పులి, ఒక నెమలి, ఒక సింహం
దాని ఆరోగ్యం ఎలా ఉంది, దానికి రేడియో ఐడెంటిఫికేషన్ ట్యాగ్ వేస్తారు. దాని తోకకో చెవుకో రేడియో ఐడెంటిఫికేషన్ ట్యాగ్ వేసి ఉపగ్రహం నుంచి పర్యవేక్షిస్తారు. అది ఆరోగ్యంగా ఉందా లేదా, తింటున్నదా లేదా, ఎన్ని పిల్లలు కన్నది, దాని ఆరోగ్యము, దాని భద్రత ఎలా ఉందనేటువంటిది అటవీ సంరక్షణ చట్టాలు, జంతు సంరక్షణ చట్టాలు మనకి చెప్తా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాదిగలు మనుషులా కాదా, వాళ్ళకి సంరక్షణ చట్టాలు పనిచేస్తున్నాయా లేదా అనేటువంటిది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు ఏర్పడింది. ఈరోజు రమేష్ కుటుంబం, ఆయన దాదాపు 8 రోజులైంది ఆ కుటుంబం ఆయన కోల్పోయి. ప్రభుత్వం ఉన్నదా లేదా ఈ రాష్ట్రంలో? ఒక మాదిగామే హోంమంత్రి, ఒక మాలాయన సంక్షేమ మంత్రి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా, మా పట్ల న్యాయం తటస్థమైందా, అడ్మినిస్ట్రేషన్ తటస్థమైందా, ప్రభుత్వం తటస్థమైందా, మాకు అసలు ప్రభుత్వాలు ఉన్నాయా లేవా అని చెప్పినని ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు కనీసం జవహర్ గారు మొత్తం ప్రజాసంఘ, ఈ రోజు రాష్ట్రంలో మాదిగ జనాభా చాలా పెద్ద జనాభా, 70 లక్షల మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 53 లక్షలు ఉన్నారు. ఈ రోజు 70 లక్షల మందికి పెరిగారు. ఇంత పెద్ద జనాభాని అధికార పార్టీ గాని ప్రభుత్వం గాని దూరం చేసుకోదలుచుకుందా అని మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, మాదిగల్ని మనుషులుగా గౌరవించండి, మనుషులుగా గుర్తించండి, మాకు న్యాయం చేయండి, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. ఇందాక పిల్లోడు అడుగుతుంటే నాకు చాలా విచారం వేసింది. ఇంట్లో మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అంకుల్, మాకు భయంగా ఉంది అని చెప్పినని ఇంట్లో వాళ్ళు భయపడుతూ మాట్లాడుతున్నారని చెప్పంటే, మనం అటవీ సమాజంలో ఉన్నామా లేకపోతే మానవ సమాజంలో ఉన్నామా? మనం ఏమిటి, ప్రభుత్వాలు అగ్రకులాలు వాళ్లకు ఒక నీతి, దళిత కులాలు వాళ్లకు ఒక నీతి అనుసరిస్తున్నాయా? ఇది ఏమిటిది? మనం ఆత్మగౌరవంతో ఆలోచించేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. జవహర్ గారి ద్వారా ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. అట్లాగే కేసుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో 2-3% కంటే కూడా కేసుల్లో ఎక్కడ కూడా శిక్షలు అమలు కావడం లేదు. ఇందాక మిత్రులు చెప్పినట్టు, బ్రహ్మం గాని మిగిలిన మిత్రులు చెప్పినట్టుగా కేసులు విచారణ నీరుగార్చేటువంటి ప్రక్రియకి తావివ్వకుండా దయచేసి రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, సంక్షేమ అధికారులు కూడా చొరవ తీసుకొని ఆ స్పిరిట్ తో, చట్టం స్పిరిట్ తో వాళ్ళు కూడా పనిచేసి మాకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి రాష్ట్రంలోని మాదిగలంతా అండగా ఉంటుందే కాదు, ఈ ప్రభుత్వం కూడా అండగా ఉందని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది చెప్పడానికే ఈ రోజు జవహర్ గారు వచ్చారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. జవహర్ గారు వస్తారు వెళ్తారు, కానీ అభద్రతలోని కాని పరిస్థితి ఆ కుటుంబానికి ఏర్పడాలి, చుట్టుపక్కల గ్రామాల్లోని మాదిగలకు ఏర్పడాలంటే దయచేసి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల మీద రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డీఎస్పీ గారు, అట్లాగే సంక్షేమ అధికారులు ఎవరైతే ఉన్నారో డీడీ గారు వగైరాలంతా కూడా చురుకుగా పనిచేసి మా జనానికి ధైర్యం కల్పించేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ, రావాల్సినటువంటి వివక్షకి తావు లేకుండా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఇక్కడ పికెట్ ఏర్పడాలి, ఆ కుటుంబానికి రక్షణ కలగాలి, ఈ కులానికి రక్షణ కలగాలి. చుట్టుపక్కల గ్రామాల్లో ఒక మాదిగ కనుక ఏదైనా జరిగితే మాదిగలు ఊరుకోరు, జాగ్రత్త అనేటువంటి ఒక పరిస్థితి రావాలి. దానికి వీరుగా ప్రభుత్వం కూడా మాకు అండగా ఉండాలని చెప్పి కోరుతున్నాము. ప్రభుత్వం కనుక మాకు అండగా ఉండకుండా నీరుగార్చే విధంగా లేకపోతే ఉదాసీనంగా ఉన్నట్లయితే మాత్రము ప్రభుత్వము రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చడానికి కూడా మేము వెనకాడబోము మాదిగలంతా కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జవహర్ గారి ద్వారా సత్వర న్యాయానికి పూనుకోవాలని చెప్పినని వారి రికమెండేషన్స్, వారి విచారణ ద్వారా మరి రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, సంక్షేమ అధికారులు కూడా ఈ కుటుంబానికి తక్షణ న్యాయము, సమర్థమైన న్యాయము, తగిన న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మరొకసారి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్నగారు. మీ విలువైనటువంటి సూచనలను ఏసీ కమిషన్ కి అందజేసినందుకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఇప్పుడు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మిత్రులారా,